హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీకే. సో మనమైతే ఇప్పుడు ఎపిసోడ్ 31 రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకి చూస్తే డే అనేది పరారే పరారే సాంగ్తో అయితే స్టార్ట్ అవుద్ది, మన చిరంజీవి సాంగ్తో. సో దాని తర్వాత అయితే ప్రతి ఒక్కరూ మణికంఠ మీద పడుతుంటారు. అంటే మణికంఠ పోయి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం. అంటే మణికంఠ ఒక విచిత్రమైన వ్యక్తి అన్నమాట. ఏంటంటే ఒక్కడే ఉండాలా, సౌండ్స్ ఉండకూడదు. అంటే పక్కన వాళ్ళు ఎవరైనా గేమ్ ఆడుతుంటే ఎంకరేజ్ చేస్తుంటారు, అది వద్దంటాడు, నాకు సైలెంట్గా ఉండాలంటాడు. వర్క్ పని చేయరా నాయన అంటే పని చేసేటప్పుడు నేను మధ్య మధ్యలో చెప్తే నేను చేయలేను అని చెప్పి అంటుంటాడు. ఎట చేయాలి మణికంఠతో? వాళ్ళు మామూలుగా విసుగుపడట్లేదు. నాకైతే పర్సనల్గా అసలు చూసి బోర్ కొట్టడం, విసుగు పుట్టడం అలా జరుగుతుంది అన్నమాట. ఇంకా ప్రతిసారి నేను నామినేషన్లో ఉన్న ప్రెషరు నామినేషన్లో ఉంటే ప్రెషర్ అనుకుంటే ప్రతి ఒక్కరు ఉన్నారు కదా, మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి లేదే. గేమ్ ఆడేటప్పుడు గేమే ఆడాలి, దాని గురించి అసలు ఫస్ట్ పట్టించుకోకుండా గేమ్ ఆడితే ఓట్లు వేసి కూడా వేస్తారు. అసలు వెళ్తావు, నువ్వేం చేయగలవు? ఉన్న రోజులు చేసుకున్నావా పోయినావా అంతే. సో అలా ఉండాలి. ఇంకా చూస్తే మరి మన బిగ్ బాస్ వచ్చి అంత 12 మంది వైల్డ్ కార్డ్ని పంపలేడు కదా, 9 మంది అట్లా. అందుకనే వాళ్ళని ఇంకా తగ్గించాలని మళ్ళీ ఫిట్టెస్ట్, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ మన ఇది బెటర్. మళ్ళీ అంటే లాస్ట్ వీక్ చేసిందే మళ్ళీ చేస్తారనమాట. ఇంకొక మూడు ఛాలెంజ్లు ఎక్స్ట్రా చేసి ఈరోజు అయితే 3 ఛాలెంజెస్ అదే ఎపిసోడ్ అయిపోయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గెలిస్తే వైల్డ్ కార్డ్ని ఆపుతారు, అదే ఓడిపోతే వైల్డ్ కార్డ్ని యాడ్ చేస్తారు. అదే పెద్ద ట్విస్ట్. అలాగే బిగ్ బాస్ గెలిస్తే ప్రైజ్ మనీ వచ్చి ₹1,00,000 కాస్త 1,50,000 అవుతుందన్నమాట ఈసారి. సో అదొక ట్విస్ట్. అసలు బిగ్ బాస్ అసలు వైల్డ్ కార్డ్స్ని ఎంతమందిని పంపిస్తారేమో తెలియదు, కానీ బయట మాత్రం వైల్డ్ కార్డులు వీళ్ళు చక్కర్లు కొడుతుందన్నమాట న్యూస్లో అయితే. ఇంకా ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి? తాళం విడిపించు, టైర్ నడిపించు. అసలు ఈ పేర్లు ఎక్కడెక్కడ తెస్తారో కానీ మామూలు ప్రాస కదనమాట. తాళం విడిపించు, టైర్ నడిపించు, అసలు ఆ ప్రాసెస్ చేయడంతో ఇది వచ్చి కేవలం 10 నిమిషాల్లోనే గేమ్ కంప్లీట్ చేయాలి. గేమ్ ఏంటంటే ఒక నడిపించు అనేది అంటే టైర్లు తీసుకెళ్ళి మన స్విమ్మింగ్ పూల్లో వేస్తాడు. తాళాలు తీసుకొచ్చి ఒక దగ్గర వేస్తాడు. వీళ్ళేంటి తాళం తీసుకొని ఆ లోపలికి వెళ్ళి తాళం ఓపెన్ చేసుకొని ఆ టైర్లు తీసుకొచ్చి ఆ బల్ల మీద ఒక చిన్న గొంతు ఉంటే ఆ గొంతులో పంపించాలన్నమాట. ఇది 10 నిమిషాలు చేయాలన్నమాట. సో అది పాసిబుల్ అవుద్దా? బిగ్ బాస్ ఇలాంటివి పెడతాడు. అయినా నిఖిల్ చాలా తెలివిగా చేశాడు అనమాట. ఇక్కడ బిగ్ బాస్ తెలివిగా ప్రవర్తించి సేమ్ కీని 2 తరాలకి వేశాడనమాట. అది నిఖిల్ పట్టేశాడు. మరి ఎట్ట పట్టాడేమో తెలియదు, కానీ ఆలోచన శక్తితో పట్టాడేమో కానీ. సో బాగా అయితే ఆలోచించి కీస్ అయితే విడిపించేస్తాడు. మన విష్ణుప్రియ అయితే అంటారనమాట, తీయలేదు, అది అయిపోద్ది అడిగాడికి. సో ఇక్కడ కాకపోతే 10 నిమిషాలు తీస్తాడు, కానీ అది 10 నిమిషాలు అయితే కంప్లీట్ చేయలేడు గేమ్ అయితే. సో అలా అయితే ఇద్దరు ఓడిపోతారు. సో ఛాలెంజ్ ఓడిపోయి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తారనమాట. ఇక్కడ 9 కాస్త 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అవుతాయి అన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ మణికంఠ స్ట్రాటజీ అనమాట. ఈ మణికంఠ ఏదైనా ఒక చిన్నది వచ్చిందంటే ఎంతమంది వస్తారు అది ఇది అని చెప్పి ఏదో పెద్ద ఇష్యూ ఇది చేస్తారు అనమాట, సీరియస్నెస్గా. దాంట్లో అంత ఆలోచించాల్సింది ఏముంది నాకు అర్థం కాదు అనమాట. సో అలాగైతే అయిపోద్ది ఫస్ట్ ఛాలెంజ్. తర్వాత అయితే మరొక ఛాలెంజ్, జాగ్రత్తగా నడుపు లేదంటే పడతావు. ఈ ఛాలెంజ్ని కనీసం కేవలం 8 నిమిషాల్లో మాత్రమే కంప్లీట్ చేయాలి. దీంట్లో వచ్చి శక్తి క్లాన్ నుంచి యష్మి వస్తుంది, అదే కాంతారా క్లాన్ నుంచి మణికంఠ వస్తారు అనమాట. ఇదేంటంటే 8 బాల్స్ ఉంటాయి ఒక దగ్గర. ఆ బాల్స్ని ఆ బల్ల ఉంటుంది కదా, ఈ పిల్లకాయలు అటు ఇటు ఆడుకుంటుంటారు, ఆ టైప్లో మధ్యలో బల్ల ఉంటుంది అనమాట. ఆ బల్ల మీద వెళ్ళి దాన్ని బ్యాలెన్స్ చేసి ఆ 8 బాళ్ళు ఒక పక్కన పెట్టి
బ్యాలెన్స్ చేయాలి, అంటే పడకూడదు కింద. యష్మి అయితే ఇది కష్టంగా ఉంది, నా వల్ల కదా అంటే యష్మి చేసేసింది 8 minutesలో. సో సూపర్గా అనిపించింది. మణికంఠ ఏదో పీకుతాడు, పడుస్తాడు అనుకున్నా, ఆడు ఏమి చేయలేకపోయినాడు. పక్కన అదేమంటే పక్కన అరుస్తున్నారు, మీరు అరిస్తే నాకు డిస్టర్బెన్స్ అవుద్ది, నాకు ఇదవద్ది అదవద్దు అని చెప్పి చెప్తారు అనమాట. ఆడేది తెలియదు కానీ. సో అలాగా శక్తి క్లాన్ గెలుస్తుంది అనమాట. గెలిచిన తర్వాత ఏమవుద్ది, కాంతారా క్లాన్ నుంచి ఒకరు వెళ్ళిపోవాలి. కాంతారా క్లాన్ అంతా మాట్లాడుకొని ఒకరినైతే తీసేస్తారనమాట. అదే మణికంఠ ఇప్పుడు మణికంఠనే బలవుతారనమాట. అటున్నా ఇటున్నా ఎటున్నా సరే ఏదో ఒక రీజన్తో కోర్టులో కరివేపాకు తీసినట్టు ఫస్ట్ మణికంఠని తీసేస్తారనమాట. ఆటలో అరటిపండు ఉన్న వేస్ట్ కదా, ఆటలో అరటిపండు. సో అలాగనమాట. ఇక్కడైతే ఆ క్లాన్ మధ్య సంభాషణలో కొంచెం సీతాని కూడా యాడ్ చేసి, నువ్వు నామినేషన్ లేవు కదా, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ఏదేదో అందరూ చెప్తున్నారు అనమాట. దానికి కొంచెం బాధపడుతుంది. సో అలా అయితే మన మణికంఠ అనేది తీసేస్తారు. తర్వాత పోయి ఒక పక్కన కూర్చొని మూలన స్టాటస్ సరిపోద్దు, ఇంకా గట్టిగా ఆడాలి అంటారనమాట. ఏం గట్టిగా ఆడేది, ఫస్ట్ మన ఆలోచన విధానాన్ని కరెక్ట్గా పెట్టుకుంటే తర్వాత ఆటోమేటిక్గా ఏదైనా సరే ఓవర్ థింకింగ్ అనమాట. సో అందువల్లనే మణికంఠకి దెబ్బడుతుంది. సో అది అయిపోయిన వెంటనే ఇంకా ఛాలెంజ్ 3 అయితే వస్తుంది అనమాట. సో ఛాలెంజ్ 3 వచ్చి రోల్ బేబీ రోల్. అది అస్సలు ఈ గేమ్లో ఆదిత్యాన్ని అన్ఎక్స్పెక్టెడ్ అంతే. అసలు 50 పాయింట్లు సంపాదించాలి 5 minutesలో. అసలు కనీసం ఒక 6-7 బాళ్ళు విసిరేసాడు, పడిపోయినాయి. అసలు ఆదిత్య వస్తాడు, ఒక పక్క నబీల్ వస్తాడు. అసలు నబీల్ గెలుస్తారు అనుకున్నారు, కానీ ఆదిత్య చాలా ఫాస్ట్గా వేసి ఇంకొక వైల్డ్ కార్డ్ అయితే ఆపుతాడు. అబ్బా వావ్ అనిపించింది. సో ఇప్పుడు మొత్తం ఇది గెలిచి 8 వైల్డ్ కార్డులని పెట్టారనమాట. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకరిని కాంతారా టీం నుంచి తీసేయాలి, అది కూడా డిసైడెడ్ బై శక్తి టీం. సో శక్తి టీం వచ్చి యష్మి కూడా బాగా ఇట్లా తయారవుతుంది. యష్మి వచ్చి ఏమంటుందంటే, ఇప్పుడు గేమ్ గురించి చెప్తాను. ఆ గేమ్ ఏంటంటే ఒక మధ్యలో ఒక దారిలాగా ఉంటుంది అనమాట. సో బాల్ వేస్తే అటుపక్క పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్లో పడాలి. సో అలాగే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మధ్యలో రోల్ అనేది తిరుగుతూ ఉంటుంది అనమాట, అటు ఇటు పడితే అట్ట. సో దాని నుంచి కరెక్ట్గా బాల్ని ఒక మార్గాన్ని మనమే ఏర్పడిన తర్వాత వేయాలి. సో అది జాగ్రత్తగా వేయాలన్నమాట. ఆదిత్య అదే చేశాడు, చాలా బాగా వేసాడు. మణికంఠ అయితే సంచాలకు సూపర్ అనిపించింది. ఆదిత్య కరెక్ట్గా 3-4 minutesలోనే చేసేసాడు. 5 minutes అయితే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు 5 minutesలో కంప్లీట్ చేయగలరని గేము. 50 పాయింట్ అది కూడా. సో అయిపోయింది. ఆదిత్య అయితే గెలుస్తాడు, శక్తి టీం గెలుస్తుంది. సో అలాగా 8 మంది వైల్డ్ కార్డులను అయితే ఇప్పటి వరకు వస్తారు అని పెట్టారు. సో ఇప్పుడు ఇంకోటి ఏంటి, శక్తి టీం గెలిచింది కాబట్టి కాంతారా క్లాన్ నుంచి ఒకరిని తీసేయాలి. సో ఆ తీసేసేది ఎవరైనా తీస్తారు, ఎక్స్పెక్ట్ చేశాం కదా, మన సీతాని తీసేశారు అనమాట. ఏ రీజన్తో, సీత నామినేషన్లో లేదు కదా, ఒక పక్క వేరే వాళ్ళకి ఒక ఛాన్స్ ఇద్దాము అది ఇదని, అంటే అన్ఫిట్. నామినేషన్లో లేకపోతే ఏమి, నామినేషన్లో ఉంటేనన్నా రీజన్స్ అనేది వీళ్ళు కరెక్ట్గా ఎత్తుక్కోవట్లేదు. అదేమంటే నామినేషన్ అంటారు, అదంటారు, ఇదంటారు, ఇంకో ఛాన్స్ అంటారు, తొక్క అంటారు, తోలు అంటారు, అయిపోద్ది అనమాట. ఇంకా మన యష్మి అయితే వెనక్కి మాట్లాడుతుంది అనమాట. అసలు చాలా ఈజీ గేము, ఎందుకు నబీలు పంపించడం, వేరే వాళ్ళు ఉన్నారు కదా, అది ఎవరు పంపిస్తే వాళ్ళకి ఎందుకు, ఆ క్లాన్లో ఇష్టం వాళ్ళు చేసుకుంటారు. కాకపోతే సీత అక్కడ కూర్చొని బాధపడుతుంది అనమాట, అరే ఈ ఆట నేను ఆడింటే పోయింది అని, ఎందుకంటే తీసేస్తారని తెలిసినట్టు ముందుగానే. సో అలాగా ఇంకా సీత అయితే బాధపడుద్ది. ఇంకా చూస్తే మన యష్మి కూడా బాగా ఇరిటేట్ చేస్తుంది. మన సోనియా ప్లేస్ని రీప్లేస్ చేసేటట్టుంది అని అయితే నాకు అనిపించింది. చూడాలి ఇంకా ముందు ఎపిసోడ్స్లో. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్ యూ, బాయ్.